ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 13లో చాలా వరకు ఎగ్జైటింగ్ చేంజెస్ చూడబోతున్నాం. ఎందుకంటే ఈ ఆప్షన్లోకి దాదాపు 60కి పైగా పెద్ద స్టార్స్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో లాస్ట్ టైం కొంతమంది కెప్టెన్స్తో పాటు అసలు ఆప్షన్కే రాని కొంతమంది పెద్ద స్టార్స్ కూడా రాబోతున్నారు. అలాంటిది సీజన్ కోసం 12 టీమ్స్ వదులుకునే ప్లేయర్స్ ఎవరున్నారు, వాళ్ళని వదులుకోవడానికి రీజన్స్ ఏంటి, అండ్ ఎంత పరిస్థితి ఆప్షన్కి రావడానికి ఛాన్స్ ఉంది, ఎలా అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ప్రో కబడ్డీ ఫ్యాన్ అయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే తెలుగులో ఇలాంటి కంటెంట్ బయట మీకు ఇంకెక్కడ కనిపించకపోవచ్చు. ప్రో కబడ్డీ అండ్ ఐపీఎల్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో కవర్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఐ లేట్ మామా ఆదేదో కొట్టేసండి. నౌ లెట్స్ బిగిన్ ద మ్యాచ్. అయితే 12 టీమ్స్ ఎవరిని రిలీజ్ చేస్తారు అనే విషయం మాట్లాడుకునే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. బేసిక్గా ఐపీఎల్లో ఉన్నట్టు కాకుండా ప్రో కబడ్డీ ప్లేయర్ కాంట్రాక్ట్ విషయంలో చాలా వరకు అన్సర్టినిటీ ఉంటుంది. ముఖ్యంగా ఎన్వైపీ విషయంలో ప్రతి సీజన్ ఆప్షన్కి ముందు అన్ని టీమ్స్ కొంతమంది ఆటగాళ్ళని ఎన్వైపీ కేటగిరీలో సైన్ చేసుకుంటారు. దీంట్లో కొంతమందిని టూరిస్ట్కి తీసుకుంటే మరి కొంతమందిని 3 years కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు. కానీ డీల్స్ పైన ఎప్పుడు కూడా అఫీషియల్ డేటా బయటపడరు. సో దీనివల్ల ఈ ప్లేయర్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు అని చెప్పలేం. కాకపోతే నాకున్న డేటా అండ్ నేను చేసిన రీసెర్చ్ వరకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎనీకేస్ ఏదైనా ప్లేయర్ పైన మీకు డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు అసలు మాటల్లోకి వద్దాం. ఈ లిస్ట్లో నెంబర్ 12 గుజరాత్ జెయింట్స్. లాస్ట్ టైం వీళ్ళైతే పర్ఫార్మెన్స్ మొత్తాన్ని పడుకోబెట్టేశారు. 6 మ్యాచెస్ మాత్రమే గెలిచి 11th పొజిషన్లో సెటిల్ అయిపోయారు. దీంతో ఈసారి కొంతమందికి సెటిల్మెంట్ చేసినని కనిపిస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 7 పెద్ద స్టార్స్ బయటికి రావడం అయితే పక్క. ముందుగా రైడర్స్ చూసుకుంటే హిమాంశు, హార్దిక్ దయ్యా, అజిత్ ఫీ కుమార్ అండ్ హిమాంశు సింగ్. అసలు లాస్ట్ టైం వీళ్ళు ఎవరు కూడా పర్ఫామ్ చేయలేకపోయారు. ముఖ్యంగా హిమాంశు సింగ్, హార్దిక్ దయ్యా లాంటి పెద్ద స్టార్స్ కంప్లీట్లీ డిసప్పాయింట్ చేశారు. వీళ్ళతో పాటు డిఫెండర్స్ మిలద్ జబారే అండ్ శుభ్మన్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా వదులుకోవచ్చు. ఆల్సో ఆల్రౌండర్స్ కేటగిరీ నుండి మహమ్మద్ రిజా షాదులు బయటకు వస్తాడు. గుజరాత్కి కప్పు గెలిపిస్తాడేమో అని 2,23,00,000కి బై చేస్తే సీజన్ మొత్తం బకెట్ తినేశాడు. మరి వీళ్ళందరినీ వదులుకుంటే అప్రాక్సిమేట్లీ 3,10,00,000 30,000 రూపాయల పరస్థ ఆప్షన్కి రావచ్చు. నెంబర్ 11 జైపూర్ పింక్ పాంథర్స్. లాస్ట్ టైం ఒక స్టేజ్లో వీళ్ళు ఆడ చూశాక జైపూర్ జెండా ఎత్తేసినట్టు కనిపించింది. బికాస్ టాప్ 6లో ఈజీగా క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు టాప్ 8లో ఫినిష్ చేయడానికి పోటీ పడాల్సి వచ్చింది. దీనికి కారణమైన కొంతమంది ఆటగాళ్ళకి జైపూర్ బండెక్కించే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా రైడర్స్ వచ్చేసి మంజిత్, మేతు, వినయ్, పరమేందర్ బూరా అండ్ ఉదయ్ పాతే. వీళ్ళు 5 వదులుకోవచ్చు. అయితే సీజన్కి ముందు మంజిత్ పైన ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, కానీ అతను ఇంజరీ వల్ల మిస్ అయిపోయాడు. అదర్వైజ్ మేతు మొబైల్ ఇడిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 8 మ్యాచెస్లో ఆడితే జస్ట్ 13 పాయింట్స్ స్కోర్ చేశాడు. సో బయటికి రావచ్చు. అదే డిఫెండర్స్ కేటగిరీ నుండి మోహిత్, రోనక్ సింగ్, అభిషేక్ కేఎస్ అండ్ నితిన్ రావల్ లాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరిని వదులుకోవచ్చు. లాస్ట్ టైం ఈ సీనియర్ డిఫెండర్ కూడా రాణించలేకపోయాడు. నితిన్ 17 ట్యాకిల్స్ స్కోర్ చేస్తే మిగతా అందరు కలిపి 15 ట్యాకిల్స్ కూడా స్కోర్ చేయలేకపోయారు. అందుకే డిఫెన్స్ మొత్తాన్ని చేంజ్ చేయొచ్చు. 8 మంది ప్లేయర్స్ని వదులుకుంటే ఎస్టిమేటెడ్గా 1,79,00,000 పర్స్ అమౌంట్ మిగలొచ్చు. ఈ లిస్ట్లో నెంబర్ 10 మరెవరో కాదు, యూ ముంబై. లాస్ట్ టైం వీళ్ళు బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ కొంతమంది స్టార్స్ విషయంలో మాత్రం షాకింగ్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ముంబై ఒక కొత్త టీంని బిల్డ్ చేసే ప్లానింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఒక 8 మంది ఆటగాళ్ళని వదులుకోవచ్చు. దీంట్లో రైడర్స్ వచ్చేసి అజిత్ చౌహాన్ అండ్ సతీష్ కన్నన్. బేసిక్ అజిత్ పైన వీళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, కానీ లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ఏదైనా పర్ఫార్మెన్స్ మాత్రం డిప్ అవుతూ వస్తుంది. అదనంటే డిఫెండర్స్ విషయానికి వస్తే సునీల్ కుమార్, పర్వేజ్ బన్స్వాల్ అండ్ విజయ్ కుమార్ రైతు ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ వదులుకోవచ్చు. ముందు చెప్పినట్టు కంప్లీట్ టీం రీబిల్డ్ చేసే ఆలోచనలు ఉన్నారు. సో సునీల్, పర్వేజ్ వదులుకోవడం పెద్ద విషయం కాదు. అదే ఆల్రౌండర్స్ కేటగిరీ నుండి అమీర్ మహమ్మద్ జఫర్ దనీస్, మహమ్మద్ గుర్బనీ అండ్ అనిల్ మోహన్ జాత్సో వీళ్ళ 3 బయటికి రావచ్చు. పర్టికులర్గా జఫర్ దనీస్ అండ్ అనిల్ మోహన్ని హై ప్రైస్ పెట్టి కొనుక్కున్నారు. సో పర్స్ మేనేజ్మెంట్ని మైండ్లో పెట్టుకొని వదులుకోవచ్చు. వీళ్ళందరినీ రిలీజ్ చేస్తే మేబీ 3,16,00,000 బిగ్ పర్స్ మిగలొచ్చు. ఇక నెంబర్ 9 మరెవరో కాదు,
హర్యానా స్టీలర్స్. కరెంట్లీ వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి స్క్వాడ్ కనిపిస్తుంది. ఎలా అంటే 7 పొజిషన్స్కి క్వాలిటీ ప్లేయర్స్తో పాటు దానికి ప్రాపర్ బ్యాకప్స్ కూడా పెట్టుకున్నారు. సో దట్ మరి ఎక్కువ మందిని కాకుండా ఒక 5గురిని వదులుకోవచ్చు. దీంట్లో రైడర్స్ చూసుకుంటే నవీన్ కుమార్, షాహన్షా మహమ్మద్ అండ్ ఎన్ఎస్ జయసూర్య. దీంట్లో నవీన్ని లాస్ట్ టైం 1,20,00,000 హై ప్రైస్కు బై చేశారు. ఎప్పుడు రిటర్న్ చేసుకుందామంటే మళ్ళీ బిగ్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్స్ వై రిలీజ్ చేస్తారు. ఆల్సో డిఫెండర్స్ కేటగిరీ నుండి నీరజ్ అండ్ జుబీర్ వీళ్ళిద్దరిని వదులుకోవచ్చు. ఈ 5గురిని విడిచిపెడితే కనుక 1,74,00,000 మిగిలే అవకాశం ఉంది. నెంబర్ 8 పాట్నా పైరేట్స్. లాస్ట్ సీజన్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళు ఆడ చూశాక పాట్నా పని అయిపోయిందేమో అనుకున్నాం. కానీ మహానుభావుడు అయ్యాను దయవల్ల ఎలానో టాప్ 8లో ఫినిష్ చేసి గట్టి కాంపిటీషన్ చూపించారు. కానీ కొంతమంది మాత్రం పాట్నా మొత్తాన్ని ముంచేశారు. అలాంటిగా 9 మంది ఆటగాళ్ళను వదులుకోవచ్చు. పర్టికులర్గా రైడర్స్ కేటగిరీలో మణేందర్ సింగ్, సుధాకర్ అండ్ మందీప్ వీళ్ళ ముగ్గురిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. వీళ్ళందరూ కలిపి 60 పాయింట్స్ కూడా స్కోర్ చేయలేకపోయారు. అదే డిఫెండర్ చూసుకుంటే సంగత్ సావంత్, సోంబేర్, టీ యువరాజ్, హమీద్ నదీర్ అండ్ అమీన్ గుర్బానీ ఈ 5గురిని వదులుకోవచ్చు. ముఖ్యంగా సంగత్ కానివచ్చు, సోంబేర్ అండ్ యువరాజ్ వీళ్ళ ముగ్గురు సీజన్కు ముందు ఇంపార్టెంట్ డిఫెండర్స్ అవుతారేమో అనుకున్నాం. ఆ ఇంపార్టెంట్ ఏమో కానీ ఇప్పుడు వీళ్ళు ఆడి చూశాక అందరినీ పార్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తారని కనిపిస్తున్నారు. అదర్వైజ్ ఆల్రౌండర్స్ కేటగిరీ నుంచి అంకిత్ జగ్లని రిలీజ్ చేయొచ్చు. వీళ్ళందరినీ వదులుకుంటే కనుక నియర్లీ 2,87,00,000 పర్స్ అమౌంట్తో ఆప్షన్కి రావచ్చు. నెంబర్ 7 దబంగ్ ఢిల్లీ కేసీ. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వీళ్ళకి రిటర్న్స్ విషయంలో పెద్ద టెన్షన్ ఏమి ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ కోటి మొత్తాన్ని రిటర్న్ చేసుకోవడానికి చూస్తారు. కాకపోతే యూజువల్లీ కొంతమందికి గుడ్ బై చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక 7గురు ఆటగాళ్ళని వదులుకునే అవకాశం ఉంది. దీంట్లో ఒకే ఒక్క రైడర్ కనిపిస్తున్నాడు, అతని మోహిత్. ఏదైనా తప్పిస్తే మిగతా రైడర్స్తో ఢిల్లీకి పెద్ద ఇష్యూ లేదు. అదర్ అండ్ అమీర్ హుస్సేన్, గౌరవ్ చిల్లర్ అండ్ మోహిత్ ఎలాంటి డిఫెండర్స్ వదులుకోవచ్చు. ఎప్పటికే 4 పొజిషన్స్కి స్ట్రాంగ్ డిఫెండర్స్ కనిపిస్తున్నారు. సో వీళ్ళతో పెద్ద అవసరం ఉండకపోవచ్చు. అదే ఆల్రౌండర్స్ కేటగిరీ నుంచి ఆర్కమ్ షేక్, ఆశీష్ సంగ్వన్ అండ్ అమిత్ వీళ్ళ ముగ్గురిని రిలీజ్ చేయొచ్చు. వీళ్ళందరిని వదులుకున్నారు అంటే 1,16,00,000తో ఆప్షన్కి రావడానికి పాసిబిలిటీ ఉంది. నెంబర్ 6 బెంగాల్ వారియర్స్. లాస్ట్ టైం వీళ్ళ పెర్ఫార్మెన్స్ మొత్తాన్ని బెంగాల్ సముద్రంలో కల్పిస్తారు. మరీ దారుణంగా ఆడి 18 మ్యాచెస్లో 6 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఈ 6 గెలిచారు అంటే అది దేవాంగ్ వల్లే. లేకపోయింటే సీజన్ మొత్తం వారియర్స్కి వారే మిగిలిండేది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్క్వాడ్లో మేజర్ రివాంప్ చేసే అవకాశం ఉంది. స్పెషల్లీ రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి దేవాంగ్, జాన్ కున్లే, సుశీల్ అండ్ మహమ్మద్ షా వీళ్ళ 4గురిని వదులుకోవచ్చు. దేవాంగ్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ప్రైజ్ కారణంగా రిలీజ్ చేస్తారు. అదే డిఫెండర్స్ విషయానికి వస్తే నితీష్ కుమార్, మయూర్ కదమ్, కార్తిక్ అండ్ శివనేష్ ఇలాంటి ఆటగాళ్ళు కూడా బయటకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అసలు చెప్పాలంటే నితీష్, మయూర్ అండ్ కార్తిక్ వీళ్ళంతా కంప్లీట్ డిజాస్టర్ అయిపోయారు. అందరూ కలిపి 40 ట్యాకిల్స్ కూడా స్కోర్ చేయలేకపోయారు. వీళ్ళందరినీ వదులుకుంటే సుమారు 3 కోట్లకు పైగా పర్స్ అమౌంట్ మిగలొచ్చు. పైగా ఈ లిస్ట్ నెంబర్ 5 పునరి పల్టేన్. కరెంట్ వీళ్ళకి స్క్వాడ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. లాస్ట్ టైం ఫైనల్స్ వరకు వెళ్ళి బాగానే రాణించారు. పర్టికులర్గా యంగ్ ప్లేయర్స్ విషయంలో చాలా వరకు స్ట్రాంగ్ కోర్ కనిపిస్తుంది. సో దట్ ఒక 4గురిని మాత్రమే వదులుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దీంట్లో రైడర్స్ వచ్చేసి సచిన్ అండ్ మిలద్ ఉంటే, మహమ్మద్ నబీబక్స్ లాంటి ఒక ఆల్రౌండర్ అండ్ రోహన్ తుపారా లాంటి ఒక డిఫెండర్ కనిపిస్తున్నాడు. మరి లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి కొత్త ప్లేయర్స్ని గ్రూమ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరినీ డెఫినెట్లీ రిటైన్ చేసుకుంటారు. పైగా 4గురిని వదులుకుంటే 1,41,00,000 పర్స్ అమౌంట్ మిగిలినట్టే. అదే 4th టీం చూసుకుంటే యూపీ యోధస్. లాస్ట్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు వీళ్ళ టీం చూశాక ఈసారి యోధుల్లో పోరాడతారేమో అనుకున్నాం. కానీ యూపీ మాత్రం అందరికంటే ముందు అస్సం బండి ఎక్కిపోయారు. అలాంటిది సీజన్ కోసం టీంలో పెద్ద పెద్ద మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా టాప్ రైడర్స్ అయిన సురేందర్ గిల్, గుమన్ సింగ్, ప్రణయ్ రాణే అండ్ డాంగ్ జియోన్లే వీళ్ళ 4గురిని వదులుకోవచ్చు. అయితే సురేందర్ గిల్ అండ్ గుమన్ వీళ్ళు ఏమాత్రం యూస్ అవ్వలేకపోయారు. హై ప్రైస్కి తీసుకున్నారు కాబట్టి బయటకు వస్తారు. అదర్వైజ్ మహేందర్ సింగ్, క్రిషన్ దిల్, సాలిల్ కుమార్, మహమ్మద్ రిజా అండ్ గంగారాం వీళ్ళ 5గురు డిఫెండర్స్ని కూడా వదులుకోవచ్చు. లాస్ట్ 2 సీజన్స్ నుండి మహేందర్ అండ్ సాలిల్ కుమార్ అసలు పర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో గుడ్ బై చెప్పే ప్లానింగ్లో ఉండొచ్చు.
మరి వీళ్ళందరినీ వదులుకుంటే 2,40,00,000 పర్స్తో ఆప్షన్కి రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ లిస్ట్ నెంబర్ 3 తమిళ్ తలేబస్. ఈసారి తమిళ్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తాన్ని తగిలించారు. పవన్ అండ్ అర్జున్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టుకొని కూడా కొన్ని ఇష్యూస్ కారణంగా అసలు ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అలాంటిది ఈసారి ఆప్షన్లోకి చాలా మంది బిగ్ ప్లేయర్స్ని వదులుకునే అవకాశం ఉంది. దీంట్లో రైడర్స్ వచ్చేసి అర్జున్ దేశ్వాల్, నరేందర్ అండ్ పవన్ షరావత్. వీళ్ళ ముగ్గురు బయటికి రావడం పక్కా. ఆఫ్కోర్స్ అర్జున్ విషయంలో కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. ఇప్పుడు అతనికి హై ప్రైజ్ ఇస్తున్నారు కాబట్టి ఫారెస్ట్ మేనేజ్మెంట్ని మైండ్లో పెట్టుకొని రిలీజ్ చేస్తారు. అదర్వైజ్ డిఫెండర్స్ కేటగిరీ నుంచి సాగర్ రాతే, మోహిత్ అండ్ సురేష్ యాదవ్ను వదులుకోవచ్చు. సాగర్ ఎన్నో సీజన్స్ నుండి ఈ ఫ్రాంచైజ్ కాడుతూ వస్తున్నాడు. కాకపోతే రీసెంట్ ఇయర్స్లో ఏదంతా ఇష్యూస్ ఉన్నాయి. మరి వీళ్ళందరినీ వదులుకుంటే ఎస్టిమేటెడ్గా 2,67,00,000 ఆప్షన్కి రావచ్చు. లిస్ట్ నెంబర్ 2 బెంగళూరు బుల్స్. లాస్ట్ టైం ఒక స్టేజ్లో బెంగళూరు బకెట్ తన్నేస్తారేమో అనుకున్నాం, కానీ ఆ తర్వాత చాలా బాగా కంబ్యాక్ చేసి క్వాలిఫైర్ వరకు రీచ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ ఓవరాల్ స్క్వాడ్ బాగానే ఉంది, బట్ కొంతమంది ఆటగాళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ రైడింగ్ డిపార్ట్మెంట్ నుండి ఆకాష్ షిండే, మైపల్ అండ్ శుభం బిటిక్ వీళ్ళ ముగ్గురు వదులుకోవచ్చు. అదర్వైజ్ డిఫెండర్స్ విషయానికి వస్తే అంకుష్, లకీ శర్మ అండ్ మనీష్ వీళ్ళతో అవసరం కనిపించట్లేదు. అదే ఆల్రౌండర్స్ కేటగిరీ నుంచి ధీరజ్ అండ్ జితేందర్ యాదవ్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి వీళ్ళందరినీ వదులుకుంటే 1,18,00,000 పరుస్తూ ఆప్షన్కి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మన తెలుగు టైటన్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం మనలో దులకొట్టేసి పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ రిటర్న్స్ విషయంలో మాత్రం కొన్ని కీ డిసిషన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 9 ప్లేయర్స్ని వదులుకోవచ్చు. దీంట్లో రైడర్స్ వచ్చేసి ఆశీష్ నర్వల్, మంజిత్, చాతన్ సాహు అండ్ జీ భగవాన్. వీళ్ళెవరితో కూడా పెద్ద ఉపయోగం లేదు, సో వదిలేయడం పక్క. అదే డిఫెండర్స్ కేటగిరీ నుంచి అజిత్ పవర్ అండ్ అమీర్ హుసేన్ వీళ్ళిద్దరిని వదులుకోవచ్చు. అదే ఆల్రౌండర్ చూసుకుంటే భరత్, శంకర్ గదాయ్ అండ్ గణేష్ పర్కి వీళ్ళ ముగ్గురిని వదులుకునే ఛాన్స్ ఉంది. అయితే భరత్ విషయంలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. ఏదైనా విషయంలో ప్రైస్ ట్యాగ్ అనేది కీ ఇష్యూగా కనిపిస్తుంది. దీన్ని మైండ్లో పెట్టుకుని వదులుకోవచ్చు. కావాలంటే మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి వీళ్ళందరినీ వదిలేస్తే 2,06,00,000 పర్స్ అమౌంట్ మిగలొచ్చు. అసలు టైటన్స్ ఆప్షన్లు ఎవరిని టార్గెట్ చేస్తారు ఏంటి అనే విషయం పైన మరో వీడియో చేస్తాను. మీకు ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు టైటన్స్ టార్గెట్ ప్లేయర్స్ అని కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా కానీ అది మీరు చూడలేరు. అయితే నాకు కొంచెం థ్రోట్ ఇష్యూ ఉంది, దానివల్ల వీడియోలో వాయిస్ క్వాలిటీ అక్కడక్కడ తగ్గొచ్చు. ఏ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.